కిరణ్ అని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఆయన కూడా టీ హబ్కి అప్రోచ్ అయ్యారు. ఒక గేమింగ్ కంపెనీ కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి కిరణ్ గారు, మీరు మీ కంపెనీకి అదే సందర్భంలో మీ టీ హబ్తో మీకున్న అనుభవాలు చెప్పండి. సార్ మా కంపెనీ వచ్చేసి గేమ్స్ మూన్ స్టూడియోస్ అని మా ప్రాజెక్ట్ సార్ అది. ఓకే. ఆల్మోస్ట్ మేము ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్స్ డెవలప్ చేస్తుంటాం సార్. ఓకే. అయితే చైనా గేమ్స్ పట్ల ఎగనిస్ట్ ఉన్నది అని ఓన్లీ ఇండియనైజ్డ్ గేమ్స్, లోకలైజ్డ్ గేమ్స్ ఉండాలని ఒక అప్రోచ్ తోటి, ఒక నేషనల్ ఐడియాలజీ తోటి నేను ఇక్కడ గేమ్స్ డెవలప్ చేశాను సార్. ఆల్మోస్ట్ మా ఆండ్రాయిడ్ లో ఒక 10 గేమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు కూడా చూడొచ్చు, లైవ్ లో కూడా ఉంటే. ఓకే. ఐఓఎస్ ఒక 5 గేమ్స్ ఉన్నాయండి. ఓకే. సో ఆల్మోస్ట్ మేము చాలా పెద్ద టీం 2021 లో మేము స్టార్ట్అప్ చేశాం సార్. ఓకే. స్టార్ట్అప్ చేసాము, చాలా భారీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాము. అందరము పోర్ బ్యాక్గ్రౌండ్ అంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము సార్. మేము 4 ఉన్నాము. సో ఆల్మోస్ట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని 1.5 అబోవ్ అయింది సార్ మాకు. ఓన్లీ ఎంప్లాయీస్ ఇవ్వడానికి శాలరీస్ అవన్నీ మేము భారీగా ఇచ్చి డెవలప్ చేయించాం సార్. మీరు చూడొచ్చు, మీరు డైరెక్ట్ గా మాకు ఇప్పుడు 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి, ప్లస్ 5 ఐఓఎస్ యాప్స్ ఉన్నాయి సార్. ఓకే. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో మేము మాత్రం టీ హబ్ కి అప్రోచ్ అయ్యాం సార్. క్లియర్ గా టీ హబ్ కి అప్రోచ్ అయ్యాం, కానీ వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆఫీసర్స్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు, కొంతమంది అక్కడికి ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే డేటాబేస్ లేదన్నారు. ఆల్మోస్ట్ చాలా ట్రై చేసాం సార్ మాది, ఇది మేము టీ హబ్ కి రీచ్ కావడానికి. బట్ అంటే వాళ్ళకు అంటే స్పెసిఫిక్ పీపుల్ కి మాకు అర్థమైంది ఏంటంటే సార్, వెరీ క్లియర్ గా స్పెసిఫిక్ పీపుల్ మాత్రమే అక్కడికి రీచ్ కాగలుగుతున్నారు అనేది అర్థమైంది. ఇంకా వేరే రకాలుగా అంత ప్రాక్టీస్ చేసే శక్తి లేదు సార్ మా దగ్గర. అంటే అక్కడ పైరో తీసుకునే అంత స్థాయిలో మాకు లేకుండే. అందుకోసం ఇక మేము చాలా ట్రై చేసి అక్కడ ఎందుకు ఉండాలనుకున్నామంటే సార్, యాక్చువల్గా మాది ఒక అంటే ఐటీ బేస్డ్ కాబట్టి కొంచెం మార్కెటింగ్ ఈజీ అయిపోతుంది మాకు. యాక్చువల్గా మేము ఏమిటంటే సార్, ఇప్పుడు మార్కెటింగ్ కానీ అదే సందర్భంలో ఎక్స్పాన్షన్ కు ఉండేటటువంటి నిధుల సమస్య కూడా ఉండదని మీరు భావించారు. ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన ఉంది సార్. ఎందుకంటే ఒక ఐటీ కంపెనీగా మేము మా దగ్గర ఉన్నంత వరకు మాక్సిమం చేసాం సార్. మాక్సిమం అంటే చివరికి మేము ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది సార్. అంటే 4 కూడా కొంత ఫిక్స్డ్ అసెట్స్ ని వాటిని తీసేయాల్సి వచ్చింది. అయినా కూడా సాలరీస్ పే చేసాము. లాంగ్ టర్మ్ లో అది మాకు చాలా ఇబ్బంది అయింది, క్లోజ్ చేసాం సార్. ఇప్పుడు ఓన్లీ లైవ్ లో ఉన్నాయి మీకు యాప్స్. కొత్త ఏం డెవలప్మెంట్ చేస్తలేము సార్. ఎందుకంటే ఇంకా మాకు ఎటువంటి అంటే మేము గవర్నమెంట్ నుంచి మాక్సిమం ట్రై చేసాం సార్. ఏమైనా కొంచెం మాకు ఏమైనా స్పేస్ దొరుకుతుందా, మరి ఏమైనా ప్రోత్సాహం దొరుకుతాయి అని ట్రై చేసాం సార్. బట్ నో యూజ్ సార్. చివరికి మేము కేటీఆర్ సార్ దగ్గర కూడా పోవాలని ప్రయత్నం చేసాము. బట్ అది మాకు ఒక అందరి ద్రాక్ష లాగానే తేలిపోయింది సార్. అక్కడికి పోవాలంటే మినిమం రేంజ్ ఉండాలని అర్థమైపోయింది సార్. అంటే ఆయన ఎప్పుడు చెప్తారు ఐఎమ్ జస్ట్ ఎ ట్వీట్ అవే అని, ఆ రకమైన ప్రయత్నం చేయలేదా? మరి చెప్పుండొచ్చు సార్. కాకపోతే మేమైతే అంటే మేమందరం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాము. మరి మా బట్టలు చూసి లోపలికి కూడా రానిలేదు సార్. ఓపెన్ చెప్పాలంటే అసలు మధ్యతరగతి వాడు కంపెనీ ప్రారంభించాలన్న కళ నెరవేర్చడం కోసమే ఇవన్నీ టీ హబ్ అని పెట్టారని చెప్పారు ఆయన. అదే నమ్మి మేము కూడా ప్రయత్నం చేశాం సార్. నిజానికి నేనొచ్చి చాలా సిన్సియర్ గా ట్రై చేశాను సార్. అప్లికేషన్ తీసుకోవడం లేదు సార్. అప్లికేషన్ తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళకు ప్రాపర్ అంటే నేను ఏవో గవర్నమెంట్ మీద యుద్ధం చేసే పరిస్థితి కాదు, మా అదృష్టం కాదు లేదనుకుంటాను. కానీ అయితే అప్లికేషన్ తీసుకోవడానికి కూడా రకరకాల అప్రోచ్లు చెప్పినారు సార్ మాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తారు. అడిగిపోతే ఇంకోటి ఏంటంటే అన్ని స్ట్రైట్ గా ఏదైనా రూల్స్ మాట్లాడదామని అంటే ఇక అంత స్థాయిలో మేము ఎందుకుంటాం సార్? ఇవ్వడానికి యుద్ధంలో ఉన్నాము. మళ్ళా పోయి ఇవి అది ఎక్కడ తెచ్చుకోగలం సార్? చివరికి మేము కవిత గారిని కూడా అప్రోచ్ చేయడానికి ప్రయత్నం చేశాం సార్. అయితే అక్కడ కూడా పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు సార్. అక్కడంతా డబ్బు చాలా కీలకంగా పనిచేస్తుంది అన్ని చోట్ల. అంటే నేను ఐఎమ్ నాట్ డ్యామేజింగ్ ఎనీబడి. అంటే కిరణ్ గారు నాది ఒక సూటి ప్రశ్న. సగటు తెలంగాణ వాడు తయారు చేసినటువంటి ఒక బిజినెస్ కాన్సెప్ట్ని వినటానికి సిద్ధంగా లేరు అనే క్రమం నుంచి మొదలు పెడితే కొంతమందికి మాత్రమే ఈ టీ హబ్ వేదికగా అయింది అన్న మీ మాటలు నాకు అర్థమైంది. కానీ ఆ కొంతమంది నాకు మాటలు అట్లా చెప్పడం రావటం లేదు, కానీ స్పష్టంగా కొంతమంది చేతనే ఉంది సార్ అది. అంటే నేను నా ఆక్రోశాన్ని బయట వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా తీవ్రంగా వెళ్ళగట్టే ప్రయత్నం చేయగలను సార్. కాకపోతే ఏంటంటే అది కంప్లీట్ గా కొంతమంది ఎవరు చెప్తేనే వాళ్ళ చేతిలో ఉంటుంది. అది
నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి సార్, నేను ఇన్వెస్ట్ చేసి లైవ్ గా ప్రూఫ్ చూపించాను సార్. నా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి నేషనల్ వైడ్ గా మీరు దీన్ని మార్కెట్ చేసుకుంటే చాలా భారీ స్థాయిలో నేను 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతానని కూడా ఆ ప్రయత్నం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా ఎవరు వినే పరిస్థితి లేదు సార్. మీ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఎంత అర్థమైంది సార్? నేను ఇప్పుడు ఒక చిన్న కుటుంబానికి చెందిన వాళ్ళని ఒక 4 కలుసుకొని ఒక ₹1 1.5 వరకు మేము ఇన్వెస్ట్ చేసాం అంటే అప్రూవ్ చేసాం. ఇప్పుడు మాకే మీరు మినిమం ఇంత పెట్టగలుగుతారా అని అడిగితే నేను ఏం చెప్పగలుగుతా సార్? ఇప్పుడు ఒక స్టార్ట్అప్ కంపెనీకి మీకు ఒక మోడల్ చెప్తా సార్, మీరు ఏమనుకోకుంటే టైం ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఏం ఆస్తులు ఉంటాయి సార్? మహా అయితే ల్యాప్టాప్లు, కంప్యూటర్లో కాన్సెప్ట్ ఉంటుంది. మీరు మినిమం ఇంత మీరు ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ లో గవర్నమెంటే ఆ మాట చెప్తే మీకు ఏం చెప్పాలి సార్? అసలు ఇంత ఉంటేనే వర్కౌట్ అవుతుంది అనే పదం స్టార్ట్అప్ అనే కాన్సెప్ట్ కే వ్యతిరేకం. స్టార్ట్అప్ అంటేనే తెలుగులో అంకుర కాదు కిరణ్ గారు, స్టార్ట్అప్ ని మనం తెలుగులో అంకుర పరిశ్రమ అంటాం. అంకుర పరిశ్రమ అంటే అంకురం అంటే అది ఇట్ ఇస్ జస్ట్ ఎ బడ్డింగ్ ఫ్లవర్. సో బేసికలీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇస్ ఇక్కడ కూడా పైరవీ చేయాలి. ఎలాగైతే రాజకీయాల్లో పైరవీలు చేస్తారో అలాగే పైరవీలు చేసే క్రమంలో సార్ నేను విచిత్రమైన పదాలు విన్నాను సార్. ఒకళ్ళు 5 లక్షలు 10 లక్షలు అడిగితే నేనెక్కడ తెచ్చాను సార్? నా పిల్లలకు జీతం ఇచ్చుకోవడానికి నా దాని డబ్బులు లేకపోతే ఓకే వింటారా సార్? అంటే మీరు ఇప్పుడు నాకు బిజినెస్ తీసుకురావాలంటే నేను తీసుకురాలేను సార్. కాకపోతే నేను ఎవరు చెప్పుకోలేను. కాకపోతే అది అంతే లోపల మన దగ్గర డబ్బులు లేవు, మనం చేయలేమని ఒక క్లోజింగ్ సిస్టమ్ అంతే సార్. నేను ఇది ఒక్కటే కాదు సార్, నేను ఇప్పుడు ఈవెన్ నేను ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్. ఒక స్టార్ట్అప్ కి ఇప్పుడు ఒక ఐటీ కంపెనీగా నేను ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి నేను అప్రోచ్ అయ్యానుకోండి, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తాను, మీరు టెండర్ వేస్తే దాంట్లో కూడా నా ఫ్రెండ్స్ ఎంతో మంది ట్రై చేసినారు సార్, ట్రై చేశారు స్టార్ట్అప్ కంపెనీస్ నుంచే. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మారిపోయి ఉంటుంది సార్. నాకు బాగా గుర్తు, స్టార్ట్అప్ పాలసీ ప్రవేశపెట్టినప్పుడు స్టార్ట్అప్ పాలసీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ప్రధాని మోడీ గానీ, అదే సందర్భంలో రాష్ట్రంలో కేటీఆర్ గానీ చాలా క్లియర్ గా చెప్పారు. అక్కడికే వస్తున్నా. ఒక 50 లక్షల రూపాయల ఒక వర్క్ చేసే ఒక ప్రాజెక్ట్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా 5 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఏమి చేస్తారు సార్? అంటే ఒక స్టార్ట్అప్ చేయగలిగిన ఒక ప్రాజెక్ట్ తొలి అడుగులు వేసే కంపెనీకి భుజం తట్టి ప్రోత్సహిస్తాము. కేటీఆర్ చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. తొలి అడుగులు వేసే కంపెనీకి భుజం తట్టి ప్రోత్సహిస్తాం. భుజం తట్టినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడుతుందా మీకు? మేము నలుగురం కూడా తెలంగాణ బతికినాం. మేము ఇంకా తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసాం కూడా. ఆయన దగ్గర అట్లా అన్ని రకాల ఉద్యమాల్లో పనిచేసాం. మాకే ఒక అడుగు ముందు వేయడానికి కింద పోయిందా అయినాం సార్. అట్లా అడిగే వేయలే కదా ఇంకా. మరి మీరు ఎట్లా అది ఒక తోడు ఇంకేదో తొలి అడుగులు అంటే ఎట్లా? మరి తొలి అడుగు వేస్తున్న వాళ్ళకి భుజం తడతా అన్నారు ఆయన. అంటే భుజం పట్టి బయటికి తోసేస్తున్నారు. అదే ఆచరణలో మరో రకంగా కనిపించినట్టు ఉంది.